శివుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. ప్రపంచంలో ఒకే ఒక్క చోట ఆ పరమేశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. అంతేకాకుండా ఆ పరమశివుడు చాలా ఏళ్ల పాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని ఆ శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతూ ఉంటారు. అందువల్లే ఇక్కడున్న శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే ఎంతో విశిష్టమైనది. అదే తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్టుగానే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామివార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడులోని అతి పెద్ద ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. తిరువిడై మరుదూర్ ఆలయ ప్రాంగణంలో ఉండే మద్ది చెట్లకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం శ్రీశైలంలో మాత్రమే ఉంటాయి. ఈ ఆలయం పక్కనే భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన మూకాంబికాదేవి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. సంతానం కోసం ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. కర్ణాటకలోని మూకాంబికాదేవి ఆలయంలాగే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యతను పెంచుకుంది. ఈ దేవత చాలా శక్తివంతమైన దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మహత్య దోషం కోసం ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా పిల్లల కోసం సుఖప్రసవం కోసం ఈ దేవతను స్థానిక భక్తులు పూజిస్తూ ఉంటారు. తిరువిడై మరుదూర్కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉండే కుంభకోణం రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుండి లోకల్ బస్ సర్వీసులు కూడా ఉంటాయి. ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు. అదే ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా చేస్తే, అలా వెళితే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుందని చెబుతుంటారు. ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలైనప్పుడు భక్తులు సేవించుకోవడం కోసం సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ శివలింగాన్ని సృష్టించి ఈ శివలింగానికి తన శక్తిని ప్రసాదించడానికి తాను తపస్సు చేసి ఆ తపోశక్తిని అందులో ప్రవేశపెట్టాడు ఆ పరమేశ్వరుడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా ఆ లింగంలో లీనమైపోయాడని భక్తులు నమ్ముతుంటారు. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంత మహా అద్భుతమైన లింగమో ఒక్కసారి మీరే ఆలోచించండి. పురాణాల ద్వారా కూడా తెలుస్తుంది ఈ శివలింగం ఎంత గొప్పదో. అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి ఉందని చెబుతుంటారు. ఇక్కడి శివలింగం స్వయంభువుగా వెలిసింది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం నోటిఫికేషన్ రావాలనుకుంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.